వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని పర్యావరణ పరిరక్షణ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఆల్ఫా అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ సి. ఒక ఆవాసము లోపల జాతుల జీవ వైవిధ్యం. ఒక ఆవాసము లోపల జాతుల జీవ వైవిధ్యం, దీనిని ఆల్ఫా వైవిధ్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యూనిట్ విస్తీర్ణంలో కార్బన్ డయాక్సైడ్ నిల్వ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకునే అత్యుత్తమ కర్బన శ్వాసన ప్రదేశాలు. ఆన్సర్ డి, నీలి కర్బన జీవావరణ వ్యవస్థలు. నెక్స్ట్ క్వశ్చన్, ర్యాలీ ఫర్ రివర్స్ అంటే ఏమిటి? ఆన్సర్ బి, నదులను రక్షించేందుకు ఈసా ఫౌండేషన్ చేపట్టిన జాతీయ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్యం మూలంగా కురిసిన ఆమ్ల వర్షాల వల్ల తాజ్మహల్ పాలరాయి క్షయానికి గురి కావడాన్ని ఏమంటారు? కాలుష్యం మూలంగా కురిసిన ఆమ్ల వర్షాల వల్ల తాజ్మహల్ పాలరాయి క్షయానికి గురి కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ డి, పాలరాయి క్యాన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు. ఆన్సర్ సి, మిథైల్ ఐసోసైనైట్ ఇది కారణం. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని వాయు కాలుష్యానికి ఏది ఎక్కువ కారణం? ఆన్సర్ బి, పంజాబ్లో పంట కోసాక మోళ్లను తగులబెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, ఘన వ్యర్థాల సమస్య తగ్గించేందుకు ఏ పద్ధతి మెరుగైనది? ఆన్సర్ బి, పునర్వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, సంభావ్య కాలుష్యత ఆధారంగా కేంద్ర కాలుష్య నివారణ బోర్డు పరిశ్రమలను ఏ విధంగా వర్గీకరిస్తుంది? ఆన్సర్ డి, ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, తెలుపు. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్యంపై వ్యూహాత్మక ప్రణాళిక 2011-20 ప్రకారం ఎన్ని జీవ వైవిధ్య లక్ష్యాలను నిర్ణయించారు? ఆన్సర్ సి, 20. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య సంహిత నిర్వహణ నియమాలలో జీవ భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్. ఆన్సర్ బి, కార్బజత ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత అటవీ స్థితి నివేదిక ISFR 2015 ప్రకారం భారతదేశపు అడవులలోని మొత్తం కర్బన నిల్వ మిలియన్ టన్నులలో. ఆన్సర్ ఏ, 7044. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో 2024 జూన్ 10 నాటికి చిత్తడి నేలలు రామ్సర్ సైట్ల సంఖ్య. ఆన్సర్ బి, 82. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెంట్లాండ్ కమిషన్గా పిలిచే పర్యావరణ అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించింది? ఆన్సర్ ఏ, 1987. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ ఏ, 2002. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ జాతులు సమృద్ధిగా ఉండి అవి సంఖ్యాత్మకంగా క్షీణిస్తున్నట్లయితే అలాంటి వర్గాన్ని ఏమంటారు? ఆన్సర్ బి, బెదిరింపులకు లోనైన జాతులు. నెక్స్ట్ క్వశ్చన్,
వాహనాల నుంచి వెలువడే మూలకం. ఆన్సర్ డి లెడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుతున్న స్థాయి. వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుతున్న స్థాయిని ఏమంటారు? ఆన్సర్ డి గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధిలో ఏది అతి ముఖ్య లక్షణంగా పరిగణనలోకి ఉంది? ఆన్సర్ ఏ తరాల మధ్య సమానత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశం కానిది. ఆన్సర్ డి సూక్ష్మజీవులు. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్కు సంబంధించిన సరైన అంశం. ఆన్సర్ డి పైవన్నీ సరైన అంశాలు. చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడటం, శుభ్రమైన విద్యుత్ వాటాను పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి విస్తరణ, ఇవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ తెగలు అటవీ నివాసితుల చట్టం 2006 ప్రకారం సమూహ, వ్యక్తిగత లేదా రెండింటి అటవీ హక్కుల స్వభావం, పరిధిని నిర్ణయించే ప్రక్రియ మొదలు పెట్టడానికి ఎవరికి అధికారం ఉంది? ఆన్సర్ డి గ్రామ సభ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఆర్గానిక్ రాష్ట్రం. ఆన్సర్ డి సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, వాహన కాలుష్యంలో రసాయనంగా ఉండి రక్తానికి ఉన్న ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని తగ్గించేది. ఆన్సర్ ఏ కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పతనానికి సాధారణ కారణం. ఆన్సర్ డి అమ్మోనియా నైట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆన్సర్ డి 2019. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ బెంగళూరు. సో బెంగళూరులోని తుముకూరు జిల్లాలోని పావగడ వద్ద దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ సి అక్టోబర్ మొదటి వారం. నెక్స్ట్ క్వశ్చన్, మన ఉమ్మడి భవిష్యత్తు అనే నివేదికను 1987లో ఎవరు సమర్పించారు? ఆన్సర్ డి బ్రంట్లాండ్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర క్షీణించడానికి కారణమైన సింథటిక్ రసాయనం. ఆన్సర్ ఏ సిఎఫ్సిలు అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు. లాస్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షంలో నీటి pH ఎంత? ఆన్సర్ ఏ 5.6 కంటే తక్కువ. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.